తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం పూర్తయింది. విజయ్తో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ అర్లీకర్. విజయ్తో పాటుగా 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. నిజంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు బహుశా అక్కడి వాళ్ళంతా కూడా కేకలు వేశారు. కానీ ఏకంగా సోషల్ మీడియాలో నేను చూసినప్పుడు కొన్ని లక్షల మంది అదని వీక్షిస్తున్నారు. ఆ స్పీచ్, ఆ అరుపులు, కేకలు వింటుంటే నిజంగానే గూస్ బంప్స్ వచ్చాయి. ఎన్ ఉరియను మేలనం తమిళే మక్కలే நான் ஜோசப் விஜய் இன்று முதல் தமிழ்நாடின் முதல் அமைச்சராக பதவி என் கொரிகிலேன் முக்கலேன் நம்பியக்கை காப்பத்திரவம் சமத்துவம் நீதி பலர்கிச்சாக்கா உழைப்பெண் சாதி மதம் மௌலி பாராமுல் அனைவருக்கும் சமான் உரிமை கிடைக்க நடுவிக்கை ஸோ தமிழ்நாடின் முன்னே சாத்திர்காக்கா எனது வாஜ்வை அரிப்பினேன் Nandri Vanakkam. I'm sorry to my Tamil brothers if at all I'm wrong with your language, but నిజంగా ఆయన ఈ స్పీచ్ ఇస్తూ ఉంటే జనరల్గా రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నాను, శాస్త్రం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నానని చెప్తూ ఉంటారు. కానీ ముందుగా ఆయన ప్రసంగం మొదలైందే నేను సమానత్వం మీద, డెవలప్మెంట్ మీద ప్రమాణం చేస్తున్నాను. డెఫినెట్గా మీ అందరికీ సమానత్వాన్ని, డెవలప్మెంట్ని అందిస్తున్నాను. నేను నమ్ముకున్నటువంటి ఈ తమిళనాడు ప్రజలు డెఫినెట్గా సుభిక్షంగా చూసుకుంటారని ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాతే గవర్నర్ ఇచ్చిన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. ఆయన ముందుగా ఆయన చెప్పినటువంటి ఆ స్పీచ్ ఇది. ఆ తర్వాత గవర్నర్ ఇచ్చినటువంటి ఆ ఓత్ టేకింగ్ సెరమనీ అటెండ్ చేశారు. ఒకసారి విజయ్ ఎటువంటి స్పీచ్ ఇచ్చారు, ఆ గూస్ బంప్స్ స్పీచ్ చూద్దాం. நேர்மையானதை செய்வேன் என்று சி ஜோசப் விஜய் எனும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலை நிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். சி ஜோசப் விஜய் எனும் நான் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். சி ஜோசப் விஜய் எனும் நான் రైట్ తమిళనాడిన్ మొదలమైచ్చరాగా అంటే మొదటిసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అని అంటున్నారు ఆయన. అంటే ఆయన స్పీచ్లోనే, ఆయన ప్రసంగంలోనే అర్థమవుతోంది. చాలా వరకు ఇప్పుడే సోషల్ మీడియాలో అది మారుమోగిపోతోంది. మొదటిసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా అంటే ఇకపైన నేను ఇక్కడ ముఖ్యమంత్రిగా మొదటిసారి చేస్తున్నాను, తర్వాత కూడా నేనే ఉంటాను రకంగా ఆయన ఆసక్తిగా మొదటిసారే ప్రమాణ స్వీకారంలో చెప్పినట్టు కనబడుతోంది. 3 కీలకమైన ఫైల్స్ పై సంతకం చేశారు ఆయన. సో ఒకటి ఉచిత 200 యూనిట్ల కరెంటు పైన, రెండవది షీ టీమ్స్ మాదిరిగా అక్కడ ఉమెన్ ప్రొటెక్షన్ విషయం పైన రెండవ సంతకం చేశారు. ఇక మూడవది డ్రగ్స్ నిర్మూలన కోసం మన దగ్గర ఉన్నటువంటి ఈగల్ టీమ్స్ మాదిరిగా డ్రగ్స్ నిర్మూలన కోసం ఒక కీలకమైనటువంటి డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా మూడో సంతకం చేశారు. ఆయన ఆల్రెడీ కుర్చీని అధిరోహించారు. ముఖ్యమంత్రిగా 3 సంతకాలు చేశారు, 3 ఫైల్స్ పైన సంతకాలు చేశారు. సి జోసెఫ్ విజయ్ ఎటకేలకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 3 కీలకమైనటువంటి ఫైల్స్ పైన సంతకం చేశారు. అయితే విజయ్తో పాటుగా 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక ప్రమాణ స్వీకారానికి అటు అన్నా డిఎంకే అండ్ డిఎంకే నేతలు గైర్హాజరయ్యారు. విజయ్ ఆహ్వానం పంపినా పట్టించుకోలేదు స్టాలిన్ మరియు పళనిస్వామి. ఇక తల్లిదండ్రులు త్రిష సమక్షంలో సీఎం
విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఒకవైపు సీఎం అనేటువంటి పేరు ఆయన చెప్తూ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే కింద తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇక విజయ్ ప్రమాణం చేస్తుండగా విజయ్ తల్లిదండ్రులు కంటతడి పెట్టారు. అటు ఆయన కుటుంబమైన బంధువులు వారంతా కూడా ఒకసారిగా కంటతడి పెడుతూ ఉన్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సో ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముందు వరుసలో కూర్చున్నారు త్రిష, తను కూడా కంటతడి పెట్టారు. సో ఇంకోవైపు విజయ్ ప్రమాణం టైంలో త్రిష భావోద్వేగానికి సంబంధించినటువంటి ఆ విజువల్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. సో 3 కీలకమైన బిల్స్ పైన సంతకం పెట్టడం కూడా చాలా కీలకమైన బిల్స్ ఆయన తీసుకున్నట్టు కనబడుతోంది. డ్రగ్స్ నిర్మూలన కోసం, షీ టీమ్స్ నేపథ్యంలో మహిళా సంరక్షణ కోసం ఉచిత 200 యూనిట్ల కరెంటు విషయం పైన. సో ఇక మహిళలకు ఫ్రీ బస్ పథకంపై కూడా సంతకం చేశారు విజయ్. ఇక మంత్రులుగా ఎన్ ఆనంద్, అదవ్ అర్జున్, డాక్టర్ కేజీ అరుణ్ రాజ్, కేఏ సెంగోటియన్, పి వెంకటరమణన్, ఆర్ నిర్మల్ కుమార్, రాజ్మోహన్, డాక్టర్ టీకే ప్రభు అండ్ ఎస్ కీర్తన సెల్వి వీళ్ళంతా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. సో ప్రస్తుతానికి 9 మంది ఆయనతో పాటుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అటు రాహుల్ గాంధీ కూడా అటెండ్ అయ్యారు. సో గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం పూర్తయింది. ముఖ్యమంత్రిగా ఆయన కుర్చీని అధిరోహించిన తర్వాత చాన్ని కంగ్రాచులేట్ చేయడానికి చాలా మంది అధికారులు అక్కడ చేరుకుంటున్నారు. సో ఆ విజువల్స్ మనం చూడవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ మరి కాసేపట్లో జాయిన్ అవుతారు లైవ్ లో. అయితే ఒక్కసారి మనం విజువల్ చూడవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆయన ఆ కుర్చీని అధిరోహించారు. సో ఫైనల్లీ ఒక సినిమా స్టార్ నిజంగానే రాజకీయాలకు వచ్చి మార్పు చేయాలనే రకంగా ముందుకు వెళ్తుంటే ఏం జరిగిందో ఎలక్షన్ రిజల్ట్స్ పబ్లిక్ చూపించారు. అదే జరిగింది. ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఎవరు కూడా ఊహించలేదు. అట్టహాసంగా ప్రమాణ స్వీకారం కూడా పూర్తయిపోయింది. ఆయన స్పీచ్లో ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో కరప్షన్కి అవకాశం కల్పించను, కరప్షన్కి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదు, కరప్షన్కి నా పార్టీ వాళ్ళైనా సరే డెఫినెట్గా నేను ఖండిస్తానని చెప్తూనే నేనే నా పార్టీలో నా ప్రభుత్వంలో పవర్ సెంటర్, నన్ను మించిన పవర్ సెంటర్ లేదు అంటూ ఆయన విజయ్ మాట్లాడుకొచ్చారు. సో యాజ్ ఆఫ్ నౌ విజయ్ మాట్లాడుతున్న మాటలు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. సో ఆయన పవర్ సెంటర్ అంటున్నారు, ఎవరికి కరప్షన్కి అవకాశం ఇవ్వరంటున్నారు. నా పార్టీ నేతలు కూడా తలొగ్గి మాట్లాడాలి, పబ్లిక్లో కలిసిపోయి నడవాలన్నట్టుగా ఆయన స్పీచ్ ఇచ్చారు. అయితే విజయ్ డ్రెస్సింగ్ కూడా సూట్లో రావడం, విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం అంబేద్కర్ స్టైల్ని ఫాలో అవుతున్నారనే చర్చ జరుగుతోంది. సూటు బూటు అంబేద్కర్ స్టైల్ని ఫాలో అవుతున్నట్టుగా చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో. సో సూట్ వేసుకొచ్చారు. బేసిక్గా తమిళియన్స్, మనం స్టాలిన్ చూసినా, పళనిస్వామి చూసినా, పండిట్ సెల్వన్ చూసినా, ఇతర నేతలు ఎవరు చూసినా కూడా పంచకట్టులో వస్తూ ఉంటారు, పంచకట్టులోనే ఉంటూ ఉంటారు. కానీ విజయ్ సూట్ వేశారు. అంబేద్కర్ స్టైల్ మాదిరిగా విజయ్ సూట్ వేస్తుంటే అర్థమవుతోంది. ఏదేమైనా విజయ్ తలపతి ఫైనల్లీ ఒక 8th వండర్గా ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ఆయన అన్ని రకాలుగా ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్గా గవర్నమెంట్ని ఫామ్ చేసి సిద్ధంగా ఉన్నారు. రైట్, ఒక్కసారి తమిళనాట ప్రముఖులు మాట్లాడుతున్నారు, సెలబ్రిటీస్ మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. ஆமாம், அதுக்கு தான் அதான் சொல்லி சொன்னதை தான் செய்வார், சொல்லாதது செய்ய மாட்டார். ஸோ அதனால் கன்ஃபார்மாக அவர் சொன்னது எல்லாமே நிறைவேற்றுவார். எல்லாருமே கான்ஃபிடென்ட்டாக இருங்க, தமிழ்நாடு நல்ல பாதையில் போகும், வெற்றி. தேங்க்யூ சார். రైట్, సో దీనికి సంబంధించి వారిని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ ఇస్తారు. కృష్ణమోహన్, విజయ్ ప్రమాణ స్వీకారం నిజంగానే గూస్ బంప్స్ వచ్చాయి. సో కొన్ని లక్షల మంది సోషల్ మీడియాలో ఆయన ప్రమాణ స్వీకారాన్ని చూశారు. సో ఎటకెలకి ఆ కుర్చీ ఎక్కారైనా ఆ కుర్చీలో కూర్చున్నారు. ఎవరెన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలనుకున్నా ఆ కుర్చీ అధిరోహించారు, కుర్చీలో కూర్చున్నారు విజయ్. సో విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల, ఆయన పెట్టినటువంటి ఫైల్ సంతకాల పట్ల ఎటువంటి చర్చ జరుగుతోంది? పొలిటికల్గా అన్నా డిఎంకేస్ రియాక్షన్ ఏంటి? వాళ్ళు కూడా ఈ సభకి గైర్హాజరు, అంటే వాళ్ళకి ఇన్విటేషన్ వెళ్ళింది కానీ అటెండ్ కాలేదు. సో విజయ్ ముఖ్యమంత్రి తర్వాత తమిళనాడులో పబ్లిక్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? డెఫినెట్ గా ముఖ్యమంత్రి విజయ్ తమిళనాడులో జరుగుతున్న ఒక లైన్ ఆఫ్ సెక్టర్ వాళ్ళకు ఉంటుంది. కానీ దానికి విభిన్నంగా ఈసారి విజయ్ టూత్ అండ్ బూట్ తో వచ్చారు. ఆయన ప్రమాణ స్వీకారం జరిగేటప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రమాణ స్వీకారంలో మామూలుగా ఏ ముఖ్యమంత్రి ఆ గవర్నర్ ఇచ్చిన పతిని దాని మీద ఆ లెటర్ లో ఏవి రాసుంటారో దాన్ని చూసి చదువుతారు. కానీ విజయ్ అలా చేయలే. పూర్తిగా తను స్వచ్ఛందంగా గవర్నర్ ఎవరైతే నాన్ అని అన్నారో వెంటనే నాన్ విజయ్ జోసఫ్ అంటూ ఆయన స్టార్ట్ చేసిన తర్వాత ఆయన ఎక్కడా కూడా ఆగల. ఆ ప్రమాణ స్వీకారాన్ని చూడకుండానే ప్రజల్ని చూసి ప్రజలతో నేరుగా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. కానీ
ఒక్కసారిగా ఎందుకో తెలియదు కానీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రెగ్యులర్ గా అందరూ వాచ్ చేస్తుంటారు, కానీ విజయ్ ప్రమాణ స్వీకారాన్ని డిజిటల్ లో కావచ్చు లేకపోతే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చూసిన పరిస్థితి అయితే చాలా క్లియర్ గా కనపడుతుంది. ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేస్తున్న తర్వాత ఆయన క్యాంప్ కార్యాలయాన్ని కూడా చేరుకున్నారు. క్యాంప్ కార్యాలయంలో తన సీట్ లో కూర్చోబోతున్నారు మరి కాసేపట్లో. అయితే ఇది ఒక చాలా పెద్ద సెన్సేషనల్ గా తమిళనాడు ఇస్తుంది. నెహ్రూ ఏదైతే స్టేడియంలో నెహ్రూ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారంలో లక్షలాది మంది లోపల సరిపోక బయట కిలోమీటర్ల మేరకు ఆయన కోసం వేచి ఉన్న పరిస్థితి. దాదాపుగా దీనితో పాటు 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా త్రిష కూర్చోవడం, త్రిషతో పాటు విజయ్ తల్లిదండ్రులు కూడా చేరుకున్న పరిస్థితి. అయితే మొదటగా ఆయన అయితే ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రమాణ స్వీకారానికి ముందు అంటే తాను ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల విషయంలో తమిళనాడులో 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ మీద ఆయన సంతకం చేశారు. రెండవది మహిళా భద్రత కోసం ఆయన ఒక సంతకం చేశారు. మూడవది డ్రగ్స్. ఇటీవల కాలంలో డ్రగ్స్ విషయంలో తమిళనాడులో పెద్ద ఎత్తున డ్రగ్స్ వ్యవహారం జరుగుతోందని వస్తున్న వార్తల మీద దాని మీద ఒక ప్రత్యేక కమిటీలు ఏర్పడుతూ వచ్చిన పరిస్థితి చూడొచ్చు. విజయ్ ఇప్పుడే ఆయన సీఎం కార్యాలయానికి తన కార్యాలయాన్ని కూడా చేరుకున్నారు. పోలీసుల అభివాదం మధ్య ఆయన ఫస్ట్ అఫీషియల్ పోలీస్ మార్క్ ఏదైతే ఉంటుందో దానికి స్వీకారం చూస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కానీ ఇంత పెద్ద తర్వాత మహిళలకి ఫ్రీ బస్ పథకం మీద కూడా సంతకం చేసిన పరిస్థితి. ఒకవైపు మంత్రులుగా చూసుకుంటే ఆనంద్, ఆదవర్జను, తర్వాత అరుణ్ రాజు, తర్వాత సెంగోటేను, వెంకటరామను, నిర్మల్ కుమారు, రాజ్మోహన్, డికే ప్రభు సెల్వి, రెండవది కీర్తన శివకాశి నుంచి గెలిచింది, ఒక తెలుగు ఫ్యామిలీకి సంబంధించిన మహిళ. సో వీళ్ళందరికీ 9 మంది చేత ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయింది. సో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన మొదటిసారి సీఎంఓ అఫీషియల్ కార్యాలయంలోకి వెళ్ళిన పరిస్థితి. సెక్రటరేట్ కి వెళ్ళాడు. సెక్రటరేట్ ఉద్యోగస్తులందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్న పరిస్థితి. ఆదివారం అయినా కూడా ఆయన సెక్రటరేట్ లో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సెక్రటరేట్ కి వెళ్ళిపోయారు. మామూలుగా అయితే మరుసటి రోజో లేకపోతే ఇంకో రోజో ఒక మంచి ముహూర్తం చూసుకుని వెళ్తారు. కానీ ఇక్కడ విజయ్ ఎందుకో ఒక సిస్టానికి వ్యతిరేకంగా లేదు, తను అనుకున్న సిస్టంలో ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే వెళ్ళి అధికారుల దగ్గర నుంచి కూడా ఆయన పుష్పగుచ్చాలు ఇవన్నీ తీసుకుంటారు. సెక్రటరేట్ కి చేరుకున్న పరిస్థితి. పోలీసుల గడాపు ఇది కూడా ఆయన స్వీకరించారు. మొదటిగా 3 ఫైల్స్ మీద కూడా ఆయన సంతకాలు చేసిన పరిస్థితి అవుతుంది. అయితే బేసిక్ ఈ కార్యక్రమానికి చాలా ప్రాంతాల్లో రెండవ పార్టీ కావచ్చు, కోల్పోయిన పార్టీలు, ఓడిపోయిన పార్టీలు కూడా కొంత హాజరవుతుంటారు. కానీ ఈసారి మాత్రం డిఎంకే, ఏఐడిఎంకి సంబంధించిన ఎవరు ఈ ప్రమాణ స్వీకారంలో కనపడలేదు. మరి కారణాలు ఏమై ఉంటాయో తెలియదు కానీ టీవీకే వర్గాలు చెప్తున్నాయి, మేము అందరికీ ఆహ్వానాలు పంపించాం, అన్ని పార్టీలకు, పార్టీ ముఖ్య నేతలకు ఆహ్వానాలు పంపించాం, కానీ మరి వాళ్ళు రాకపోవడం అనేది మా చేతిలో పని కాదు కదా అనేది కొంత వర్గాలు అయితే చెప్తున్నాయి, టీవీకి వర్గాలు. బట్ నిజంగానే అంటే ప్రమాణ స్వీకారం జరిగిపోవడం, వెంటనే అక్కడి నుంచి ఆయన సెక్రటరేట్ లో కూడా ఎంటర్ కావడం, సెక్రటరేట్ లో కూడా ఆయన నేరుగా ఆ పార్టీకి సంబంధించిన మంత్రులతో, సెంగోటియన్, తర్వాత బాబు, ఆనంద్, వీళ్ళందరితో కలిసి, ఆర్వ అర్జున్, వీళ్ళందరితో కలిసి ఆయన సెక్రటరేట్ లో కూడా మూవ్ అయిన పరిస్థితి. కానీ ఎందుకో విజయ్ ఈసారి తమిళనాడు ప్రజలకి పిచ్చిగా నచ్చేశారు. ఎందుకంటే మామూలుగా అక్కడ అందరూ మంత్రులు కావచ్చు లేకపోతే ముఖ్యమంత్రి కావచ్చు పంచకట్టుతో ఉంటారు, కానీ ఆయన ఈసారి కంప్లీట్ గా సూట్ లో ఉన్నారు. సూట్ లో ఉండే నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆయన స్టేజ్ మీదకి వచ్చేటప్పుడే పెద్ద ఎత్తున అక్షధ్వానాలు వినిపించాయి. సేమ్ టైం రాహుల్ గాంధీతో కలిసి ఆయన ఒక సెల్ఫీ వీడియోను కూడా తీసుకున్నారు స్టేజ్ మీద. రాహుల్ గాంధీతో ఒకసేపు కాసేపు మాట్లాడారు. అక్కడి నుంచి వెంటనే రాహుల్ గాంధీ కార్యక్రమం అయిపోయిన తర్వాత వెళ్ళారు. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ చెప్పారు. మొత్తం మీద ఇప్పుడు సెక్రటరేట్ కి చేరుకున్న విజయ్ సెక్రటరేట్ ఉద్యోగస్తులతో ఏమన్నా మాట్లాడతారా, వాళ్ళకి ఏమైనా సూచనలు ఇస్తారా, ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? అయితే ఒక విషయం మాత్రం చాలా క్లియర్ గా దీంట్లో చెప్పాలి. ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు, ఒకటి, నేను తప్పు చేయను, నాతోటి ఉన్న మంత్రులు కావచ్చు ఎవరైనా తప్పు చేస్తే ఒప్పుకోను. ఒకవేళ మనం అధికారంలోకి వచ్చాం కదా, అధికారంలో
మనం ఒక ఆట ఆడుకుందాం, మనం ఏదైనా చేద్దామని ఎవరైనా మనసులో ఉంటే దాన్ని ఇమీడియట్ గా ఈ క్షణమే ఆ మనసులో నుంచి తీసేయండి. లేదు అటువంటి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను. పవర్ గేమ్ అనేది నా దగ్గర లేదు. మొత్తం పవర్ ఉన్నా లేకపోయినా అదంతా కూడా నేను ఒక్కడనే. ఇక్కడ పలానా వాళ్ళ దగ్గర ఒక పవర్ ఉంటుంది, లేకపోతే ఇంకో పవర్ గేమ్ ఉంటుంది, ఇంకొక స్టేషన్ ఉంటుంది అనేది కుదరదు అని క్లియర్ గా ఆయన చెప్పేశారు. అంటే ఏదైనా తప్పు జరిగినా ఒప్పు జరిగినా నాదే బాధ్యత. దీంట్లో ఇంకో వ్యక్తి పవర్ గేమ్ లేదు, ఇంకో వ్యక్తి ఇంకో పార్టీ పవర్ గేమ్ ఉంటుంది, లేదు ఇంకొకటి పవర్ గేమ్ ఉంటుంది అనేది మీరు మనసులో పెట్టుకోవద్దు. అట్ ద సేమ్ టైం తన సహకార మంత్రులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు స్టేజ్ మీద నుంచి. ఎవడు తప్పు చేసినా ఒప్పుకునే ప్రసక్తే లేదు, నేను తప్పు చేయను, ఇంకొకటి చేత తప్పు చేయనివ్వను అనేది చాలా క్లియర్ గా చెప్పారు. మనం ఇచ్చిన ప్రజలు మనల్ని నమ్మి పెట్టిన ఈ వ్యవహారంలో మనం ఎంత క్లియర్ గా ప్రజలకి జవాబుదారీగా ఉండాలో ఆ జవాబుదారీతనంలో డెఫినెట్ గా మనం ఉండి తీరాల్సిందే అనేది ఆయన క్లియర్ గా చెప్పిన పరిస్థితి మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా డిఎంకే అండ్ అన్నాడీఎంకేకి ఇద్దరికి ఆహ్వానం వెళ్ళినప్పటికీ వారు ఎవరు కూడా హాజరు కాలేదు. సో విజయ్ దాని పెద్దగా పట్టించుకోకపోవచ్చు, బట్ ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ నిజంగా గూస్ బంప్స్. ఆయన అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని యాజ్ లైక్ నేను చెప్పినట్టుగా ఎవరైనా జనరల్గా గవర్నర్ ఇచ్చిన స్పీచ్ని చదువుతూ ఉంటారు, ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటారు. కానీ ఫస్ట్ ఆయన చెప్పాలనుకున్నది చెప్పిన తర్వాత ఆ ప్రమాణ స్వీకారాన్ని మొదలుపెట్టారు. సో ఫైనల్లీ ఆయన ఈ ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత కూడా తను కొన్ని కీలకమైనటువంటి ప్రసంగం చేశారు. అదేంటో చూద్దాం. அரசியல் சி ஜோசப் விஜய் எனும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலைநிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். சி ஜோசப் விஜய் எனும் நான்